చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ విధంగా చేరి మనం దేవునికి ప్రార్థన చేయడానికి మనకు మంచి సమయాన్ని ఇచ్చారు. మనందరం ఎందుకు వచ్చామంటే భారంతో మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేయడానికి వచ్చాం. భారంతో మనం భారం కలిగి ఉన్నాం కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉండగలిగాం. భారం లేని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి రాలేరు, ఎందుకంటే వాళ్ళకి భారం లేదు కాబట్టి. ఎందుకంటే చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. భారం కలిగిన నెహెమ్యా గారు ఏ విధంగా ఉన్నారో ఒకసారి నెహెమ్యా గారి దగ్గరికి వెళ్ళొద్దాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు తీసుకున్నారు, చదవండి. చదవండి. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజుకు అందించి తిని, అంతకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటేని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరినైనా విజ్ఞాపన కూడిక ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన మంచి సమయానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారి జీవితాల్లోనైనా భారాన్ని కలిగి మీ సన్నిధికి వచ్చి ఉన్నారు తండ్రి. నెహెమ్యా వలెనైనా వారి జీవితాలు ఒక భారాన్ని కలిగినైనా మీ సన్నిధిలో ప్రార్థించాలి అనే ఆశతో తండ్రి మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి భారాన్ని మీరు తీసివేయండి తండ్రి. వారి సమాధానాన్ని కలుగు చేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారి మనసులో ఉన్న ప్రతి విధమైన వేదనని మీరు తీసివేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మనం చదువుకున్న వాక్య భాగంలో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదివాం. ఇక్కడ నెహెమ్యా గారు మనకు కనబడతా ఉన్నారు. నెహెమ్యా గారు రాజుగారికి ద్రాక్ష రసాన్ని అందిస్తూ ఉన్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నారు. అయితే నెహెమ్యా గారి మనసులో వేదన లేదంటే విచారణ కనబడతా ఉంది. అందుకే 2వ అధ్యాయంలో 1వ వచనంలో అంటారు ఏమనంటే, అంతకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. అప్పుడు రాజుగారు అంటా ఉన్నారు ఏమని, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. చూడండి, నెహెమ్యా గారు ఎంతో బాధపడతా ఉన్నారు. బాధపడుతూ ఉన్న విషయాన్ని రాజుగారు గమనించారు. రాజుగారు గమనించి ఏమంటా ఉన్నారంటే, నెహెమ్యా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకు ఎలాంటి రోగం లేదు, నీకు ఎలాంటి వ్యాధి లేదు, నువ్వు చక్కగా ఉన్నావు, నీకు ఎందుకంత బాధపడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు. అయితే నెహెమ్యా గారు చెప్తా ఉన్నారు, ఏమని చెప్తా ఉన్నారు, అందుకు నేను మిగుల భయపడి. అంటే రాజుగారికి ఒకవేళ ఈ మాట చెప్తే రాజుగారు ఏమనుకుంటారు అనుకోవాలి. అయితే భయపడుతూ చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు, రాజు చిరంజీవి అగుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి. చూడండి, మన జీవితంలో మన కుటుంబాలు పాడైపోతా ఉన్నాయి, మన బిడ్డలు పాడైపోతా ఉన్నారు, మన భర్త పాడైపోతా ఉన్నారు, మన భార్య పాడైపోతా ఉంది, మన కుటుంబం పాడైపోతా ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. అయ్యా, నువ్వు భలే చెప్తున్నావే, నా కుటుంబం భలే ఉంది, మేమందరం రక్షణ పొందాం, మేమందరం ప్రార్థన చేస్తాం, మేము ప్రార్థన స్టార్ట్ అయిన వెంటనే 1/2 గంట ముందే వెళ్ళి కూర్చుంటాం, మేమంత భక్తి పరులు అనుకుంటాం మనం ఈ లోకంలో. చూడండి ఇక్కడ నెహెమ్యా గారి బాధ ఎట్లా ఉందంటే,
పట్టణము పాడైపోతా ఉంది. పట్టణం పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా? అయ్యో, నా కుటుంబంలో వేదన ఉన్నది, నా కుటుంబంలో బాధ ఉన్నది, నా కుటుంబంలో అనారోగ్యం ఉన్నది, నాకెందుకు బాధ లేదు? ఈ లోకంలో మనం అనుకుంటాం, అయ్యా నా కుటుంబం అన్న తర్వాత, మనుషులు అన్న తర్వాత ఇవన్నీ కామనే కదా, మరి ఎందుకు బాధపడాలి? దేవుడు నమ్ముకున్న వాళ్ళ కుటుంబాల్లో కూడా ఉంటున్నాయి కదా అనుకుంటాం. ఈ లోకంలో బాధ కలిగిన జీవితాలు మనం జీవించాలి, వేదన పడేవారుగా ఉండాలి, మన కుటుంబాన్ని చూసి మనం అంగలార్చేవారుగా ఉండాలి. నెహెమ్యా గారికి ఆ పట్టణాన్ని చూసి ఎందుకు ఆ విధంగా బాధపడాలి? యెరూషలేం పట్టణం గురించి, కాలిపోతే కాలిపోయిందిలే, ఏముంది, గుమ్మాలే కదా, కాలిపోతా ఉంది, ఏముందిలే, నేను రాజుగారి దగ్గర పని చేస్తా ఉన్నాను, నాకు మంచిగా శాలరీ వస్తుంది, నా డబ్బులు నేను తీసుకుంటా ఉన్నాను, నేను చక్కగా బ్రతుకుతా ఉన్నాను, నాకేముందలే అనుకోవట్లా, బాధపడతా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మన కుటుంబాన్ని గురించి మనం బాధపడలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ భారము లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ మన కుటుంబాల గురించి మనం భారం కలిగి ఉన్నట్లయితే చూడండి, 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశ మండలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చూడండి, నెహెమ్యా గారు దేవుని ఎదుట విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. మరి మనం ఎందుకు చేయట్లా విజ్ఞాపన ప్రార్థన? అయ్యా, ఏం విజ్ఞాపనలు అయ్యా, సంఘ కూటులకి మేము రాము, విజ్ఞాపన ప్రార్థనకి ఏమొస్తాం? అందరూ ప్రార్థన చేస్తారు, మేము నిద్రపోతాం, మాకు నిద్ర కావాలి, మా శరీరానికి సుఖం కావాలి, మేము కంటి నిండా నిద్రపోవాలి, చక్కగా వేడి వేడి అన్నం వండుకోవాలి, తినాలి. చూడండి, ఈ లోకంలో మనం బాహ్యపరమైన వాటి వైపు చూస్తూ ఉన్నాం, మన కుటుంబం వైపు మనం చూడలేకపోతా ఉన్నాం, మన బిడ్డల వైపు మనం చూడలేకపోతా ఉన్నాం, అనేకమైన దుర్వార్తలు మనం వింటా ఉన్నాం. చూడండి, ఎలాంటి వార్తలు మనం వింటా ఉన్నాం అంటే ఎప్పుడు వినని వార్తలు మనం వింటా ఉన్నాం. చూడండి, భయం లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ నెహెమ్యా గారు ఏం చేస్తూ ఉన్నారంటే 4వ వచనంలో నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చూడండి, మన జీవితంలో దేవుని సన్నిధిలో మనం కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసే అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? కాకపోతే ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే ప్రతి దానికి మనం పేర్లు పెడతాం. ఏం పేర్లు పెడతాం? అయ్యా, ఎట్టయితే బాగుంటుంది, అట్టయితే బాగుంటుంది. ఏంది నువ్వు పరిగెత్తినట్టు చెబుతున్నావు, నువ్వు నిదానం చెప్పు. నిదానం చేస్తే ఏమైంది? టైం సరిపోదు, సబ్జెక్ట్ తక్కువ అయితే ఆ లెంత్ ఎక్కువైపోద్ది. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, బాధ కలిగి ఉండాలి, వేదన కలిగి ఉండాలి. మన జీవితంలో మన కుటుంబం మీద ఒక ఆలోచన కలిగిన వారుగా ఉండాలి. మన భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, వాళ్ళ మీద ఏమీ లేదు, ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం ఎంత ప్రశాంతంగా మనం జీవిస్తూ ఉన్నామంటే విజ్ఞాపన చేయాలి అనే విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. ఏముందలే, ఈ పిల్లోడు ఇంతే చెబుతాడు అనుకుంటా ఉన్నాం. ఎంత తేలిగ్గా ఉంటామంటే అంత తేలిగ్గా ఉంటాం. ఏముందలే, అబ్బాయి వయసు నా ఎక్స్పీరియన్స్ అంత వయసు లేదు, నా అనుభవం అంత వయసు లేదు, నీ అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు విన్నాము, వాళ్ళ మాట ఏం లేదు, ఇంక ఈయన మాట వింటాం అనుకుంటా ఉంటాం ఈ లోకంలో. చూడండి, దేవునికి మనం లెక్క అప్పచెప్పవలసిన వారుగా ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36 వచ్చిన దగ్గర నుంచి చదవండి, 38 వరకు. ఆయన సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వరే విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. చూడండి, కోత విస్తారంగా ఉంది. మన ఇంట్లోనే ఉన్నారు కోత కొయ్యవలసిన వాళ్ళు, మన ఇంట్లోనే ఉన్నాళ్ళు ఫలం లేని జీవితాన్ని జీవించేవాళ్ళు, మన ఇంట్లోనే ఉన్నాళ్ళు ఫలించలేకుండా ఈ లోకంలో జీవించేవాళ్ళు, లోకంలో ఉన్నవాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారు. వారి కోసం మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకంటా ఉన్నాడు ఏమో 38వ వచనంలో తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని
వేడుకొనుడని ప్రార్థన చేయాలి. మన జీవితంలో మన ఇంటి కోసం మనం ప్రార్థన చేయాలి. అయ్యో, నా కుటుంబంలో నా యొక్క కుటుంబస్తులు దేవుని యొక్క సన్నిధికి రావటం లేదే, మారు మనసు పొందలేదే, బాప్తిసం తీసుకోలేదే, వారు ఫలించలేదే అని వారి కోసం మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే మనం చాలా ఆలోచన కలిగిన వారుగా ఈ లోకంలో ఉండాలి. అందుకే చూడండి 36వ వచనంలో ఉంది ఏమనంటే, ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. చూడండి, కాపరి లేని వారి వలె ఉన్నాం మన జీవితంలో. కాపరి అంటే ఏం చేస్తాడు? ఒకవేళ గొర్రె పక్కకు పోతుంది అనుకోండి, ఆ గొర్రెను ఒక దెబ్బ వేస్తాడు. ఏడకపోతుంది ఇటు రా అంటాడు. దెబ్బకి ఏం చేయాలి? ఆ గొర్రె ఇటు వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే లేటెస్ట్ టెక్నాలజీ ఏమవుతుందంటే పక్క కాపర్లు తీసుకెళ్ళిపోతున్నారు గొర్రెల్ని. ఈ మహానుభావులు గొర్రెలు ఏమనుకుంటా ఉన్నాయి అంటే ఈ గొర్రెలు మేము తెలివిగల్లా గొర్రెలు అనుకుంటా ఉన్నారు. వాళ్ళకి తెలియట్లా, ఆ గొర్రె కాపర్లకు తెలియట్లా. మేము గొర్రెలను నూతనమైన వాళ్ళని సంపాదించుకోవాలి, కొత్త వాళ్ళని దేవుని దగ్గర జరిపించాలి అనే విషయం మర్చిపోతా ఉన్నారు. ఆల్రెడీ వెళ్ళే వాళ్ళని దొంగిలించుకొని వెళ్ళిపోతా ఉన్నారు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు కనికరము కలిగిన వారిగా ఉండాలి. ఎందుకు అంటున్నాడు యేసుక్రీస్తు వారు ఏమనంటే, వారు కాపరలేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. దేవుడు మన మీద కనికరపడతా ఉన్నాడు. ఏం చేస్తున్నామంటే ఎన్నిసార్లు చెప్పినా మన జీవితాన్ని మనం మార్చుకోలేకపోతా ఉన్నాం. ఎన్నిసార్లు చెబుతున్నాడు దేవుడు వాక్యం ద్వారా కానీ మనం ఏం చేస్తున్నాం? ఏముందిలే, ఇదేగా మనందేలే, మన శాలేం ప్రార్థనా మందిరమేగా, రోడ్డు దాటితే మందిరం వచ్చింది, మేము మైకులో వాక్యం వింటున్నాంగా, సరిపోయింది అనుకుంటున్నాం. ఈ లోకంలో బిర్యానీ యూట్యూబ్లో చూసేమనుకోండి, తినగలుగుతామా? బిర్యానీ చేసుకోవటం లేదంటే యూట్యూబ్లో ఏసీ ఆన్ చేసుకొని కూర్చోవాలి. ఏసీ గాలి మనకు వచ్చిద్దా? దేవుని యొక్క సన్నిధి ఆనందాన్ని మనం పొందేవారుగా ఉండాలి. దేవుని యొక్క మహిమను మనం పొందేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం కూర్చుంటే దేవుని యొక్క మహిమను మనం పొందుతాం. నేను వాక్యం వింటున్నానయ్యా, నేను చక్కగా వింటున్నాను, అరుగు మీదే కూర్చుంటున్నాను, డాబా మీదే ఎక్కుతున్నాను, రోడ్డు పక్కకే వచ్చి కూర్చుంటున్నాను, మరి ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాం? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు కాపరి లేని వారి వల్లే మనం ఈ లోకంలో జీవించకూడదు. చూడండి, దేవుడు మన మీద కనికరపడేవాడుగా ఉన్నాడు. చూడండి, అందుకే యజమానుని వేడుకొనుడని మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన కుటుంబస్తుల కోసం వాళ్ళ కోసం మనం వేడుకునేవారుగా ఉండాలి. వాళ్ళ మీద మనం కనికరపడేవారుగా ఉండాలి. మన సహజంగా మనం ప్రార్థన ఏం చేస్తాం? అందరి కోసం చేస్తాం. మరి మన కుటుంబాన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? మనం వస్తున్నాం, మనతో పాటు సంవత్సరానికి ఒక నలుగురినైనా ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? అయ్యా, నువ్వు సేవకుడు కదా, నువ్వే తిరగాలి, ప్రార్థన పెట్టినప్పుడు కూడా నువ్వే రావాలి, ఎల్లంటే వచ్చి మరీ నువ్వు పిలుచుకురావాలి అని ఎంతో తెలివిగా మాట్లాడుతూ ఉంటాం మనం ఈ లోకంలో. అందుకే జనాలు రాట్లా, నువ్వు రాయ్యా అంటాం ఈ లోకంలో. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యత కలిగిన వారుగా ఉండాలి, భారాన్ని కలిగిన వారుగా ఉండాలి, దేవుని సువార్త పని మనం చేసేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన యొక్క ప్రార్థన ఎట్లా ఉండాలంటే మన కుటుంబం చూసి కనికరపడి మనం దేవుని యొక్క సన్నిధిలో మనం అడిగేవారుగా మనం ఈ లోకంలో జీవించాలి. అందుకే చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం తీసిన చదవండి. 53:11. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయను. ఇక్కడ మనకు చూసుకున్న వాక్య భాగంలో అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. ఎవరైతే వేదన కలిగి ఉంటారో వారు తృప్తిపరచబడతారు. మన జీవితంలో మనం వేదన లేని వారుగా ఈ లోకంలో ఉన్నాం. మన కుటుంబం అంటే వేదన లేదు, మనమంటే వేదన లేదు, అసలు బాధే లేదు మనకి. ఎంత సంతోషంగా ఉంటామో దేవుని సన్నిధికి రాకుండా. చూడండి, వేదన కలిగిన వారు తృప్తి పొందేవారుగా ఉంటారు. తృప్తి కలిగిన జీవితాలుగా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు కలిగిన వేదనను బట్టి మనం తృప్తి పొందేవారుగా ఈ లోకంలో జీవించాలి. అందుకే ఈ లోకంలో సహజంగా అనుకుంటారు, అయ్యా నేను చాలా కష్టంలో ఉన్నాను, చాలా బాధలో ఉన్నాను, చాలా వేదనలో ఉన్నాను,
అని అనుకుంటా ఉంటాం. ఆ వేదనను బట్టి మనకు తృప్తి కావాలి, తృప్తి కలగాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం నివసించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధికి మనం వచ్చేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఆయనకి విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే తనకున్న అనుభవ జ్ఞానము చేత ఏం కలిగి ఉండాలి? మనం అనుభవ జ్ఞానాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. ఈ లోకంలో మనం జ్ఞానమే లేని వారుగా ఉంటున్నాం. ఇంకా అనుభవ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? జ్ఞాని ఏం చేస్తాడు? మౌని అయి ఉంటాడు. అన్ని తెలుసు కాబట్టి సైలెంట్గా ఉంటాడు జ్ఞాని. అజ్ఞాని ఏం చేస్తాడు? ఎగిరెగిరి పడతాడు. నువ్వేం చెప్పేది? వాళ్ళు ఎందుకు అనాలి, ఏళ్ళు ఎందుకు చేయాలి? చూడండి, జ్ఞానము కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే తనకున్న అనుభవ జ్ఞానము చేత. అనుభవ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో అనుభవం లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అనుభవ జ్ఞానం లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధి అంటే చాలా తేలిగ్గా తీసుకుంటా ఉన్నాం. ప్రార్థన అంటే ఇంకా తేలిగ్గా తీసుకుంటా ఉన్నాం. ఆరాధన అంటే అసలు చెప్పేదే లేదు. మనం ఆరాధన చేయట్లా, బలలో చేతులు వేయట్లా. ప్రతి ఆదివారం మనం బలలో చేతులు వేయకపోతే ఆత్మీయంగా మనం చచ్చిపోతాం. ఆ విషయం చాలా మొదటి కొరింథీ పత్రికలో చెప్తారు. చాలా మంది బలలో చేయి వేయలేకపోతా ఉన్నారు. ఫ్యాషన్గా ఒక నెలలో వేసేవారుగా ఉన్నారు. నెల రోజులు వేస్తే ఎట్లా ఉపయోగం ఉందా? అయ్యా మా అయ్యగారు చెప్పారయ్యా, నువ్వెవరు ఆయన చోటకే? మేము పొద్దున్నుండి మేము ఎప్పుడో నుండి అదే కొనసాగిస్తా ఉన్నాం. బైబిల్ మనకు అవసరంలా, మా అయ్యగారు కావాలి మనకి. ప్రతి ఆదివారం దేవుని యొక్క ఆహారాన్ని మనం తీసుకునేవారుగా ఉండాలి. బలలో పాలు పంపులు పొందేవారుగా ఉండాలి. సిద్ధపాటు ప్రార్థన కలిగిన వారుగా ఉండాలి. మనం ఒప్పుకోలు ప్రార్థన మనం చేసి, అయ్యా నేను రేపు ఆదివారం బలలో చేతులు వేయిపోతా ఉన్నాను, ఈ వారంలో నేను తప్పులేమైనా చేస్తే నన్ను క్షమించు, పరిశుద్ధంగా నేను బలలో చేతులు వేయాలి అని దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. అది విజ్ఞాపన ప్రార్థన అంటే. ఒప్పుకోలు ప్రార్థన చేయాలి, సిద్ధపాటు ప్రార్థన చేసి దేవుని యొక్క బలలో మనం పాలు పంపులు పొందేవారుగా ఉండాలి. నెలకు ఒకసారి ఇచ్చామంటే అది ఆచారం. అది కొంతమంది సంవత్సరానికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ అదొక భయం. మళ్ళీ ఎందుకంటే మా గురించి ఎందుకు చెబుతున్నాం అంటారు. చాలా జాగ్రత్తగా, ఎవరి గురించి చెప్పాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, దేవుని ఆహారాన్ని ప్రతి ఆదివారం మనం తీసుకోవాలి. ప్రతిరోజు వారు దేవుని యొక్క బలలో పాలు పంపులు పొందినట్లు బైబిల్లో రాయబడింది. ప్రతి ఆదివారం రొట్టె విరుచుండెను అని బైబిల్లో రాసి ఉంది. ఒకవేళ మనం అలాంటి క్రమంలో లేకపోతే ఎప్పటికైనా మనం కళ్ళు తెరిచేవారుగా ఉండాలి. ఏముందిలే, పర్లేదులే, ఏముంది, ఆయన ఏముంది, పిల్లోడికి ఏం తెలుసు అని మనం అనుకోకూడదు. వాక్యంలో మనం నాటబడిన వారుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలంటే ఆశీర్వదించబడేవారుగా ఉండాలి. చూడండి, ఇక్కడ మనం నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా. చూడండి, అక్కడ వారు కోట గురించి చెప్తా ఉన్నారు, యెరూషలేము గురించి మాట్లాడుతూ ఉన్నారు, అడుగుతా ఉన్నారు. ఈ లోకంలో వాళ్ళు స్వార్థపరులుగా లేడు. ఎవరు? నెహెమ్యా గారు. స్వార్థపరులు ఎట్లా ఉంటారంటే వాళ్ళను గురించి వాళ్ళు ఆలోచించేవారుగా ఉంటారు. స్వార్థపరులు ఏముందిలే, నేను రాజుగారి దగ్గర పని చేస్తున్నాను, ఏమైందిలే, యెరూషలేము ఎట్లా ఉంటే నాకెందుకులే అనుకోవాలా. యెరూషలేము గురించి అడుగుతా ఉన్నారు, అయ్యా ఎట్లా ఉంది అందుకంటున్నాడు. 2వ వచనంలో ఏమని? యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా. చూడండి, అడుగుతా ఉన్నాడు అంటే స్వార్థం లేనివాడుగా ఉన్నాడు. మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు స్వార్థం లేనివారుగా ఉండాలి. స్వార్థ ప్రియులుగా ఉండకూడదు. మనం నిస్వార్థంగా ఉండాలి. ఈ లోకంలో ఎప్పుడైతే మనం స్వార్థాన్ని మనం కలిగి ఉంటామో, నేను 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 అనుకున్నాం అనుకోండి, ఈ లోకంలో మనం ఆశీర్వాదాన్ని మనం చూడలేం. చూడండి, యెరూషలేము గురించి అడుగుతా ఉన్నాడు. అయ్యా యెరూషలేము ఎట్లా ఉంది అది అని ఆ కోట గురించి అడిగేవాడుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. చూడండి, 5వ అధ్యాయము 14 వచ్చిన చదవండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 14 వచనం. మరియు నేను యూదా దేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని
అనగా అర్థహశస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. ఎందుకు తీసుకోవాలా? నెహెమ్యా గారు 12 సంవత్సరాలు రావాల్సిందని తీసుకోవాలా. ఎవరు? నెహెమ్యా గారు తీసుకోవాలా, వాళ్ళ బంధువులు కూడా తీసుకున్నట్లు మనం చూడాల. ఎందుకు తీసుకోలేదు? 18 వచ్చిన చదవండి. ప్రతి దినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయవలను. ఇవిగాక కోళ్లను 10 రోజులకు ఒకమారు నానా విధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసి తిని ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు. చూడండి, అక్కడ నెహెమ్యా గారు రావలసిన సొమ్ము తీసుకోవట్లేదు అని మనకు కనబడతా ఉంది. ఎందుకు తీసుకోవట్లేదంటే మరలా మనం దాని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తే టైం సరిపోదు కాబట్టి నేను మాట్లాడలే. మీరేం చేస్తారంటే మీరు ఇంటి దగ్గర 5-6 అధ్యాయాలు మీరు చదువుకుంటే మీకు అక్కడ అర్థమైంది అనమాట. నెహెమ్యా గారు స్వార్థంగా ఆలోచించలేదు కాబట్టి తను ఆ యొక్క సొమ్మును తీసుకోకుండా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మరి మనం ఎట్లా ఉండాలి? సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే మన గురించే ఆలోచిస్తాం, మన కుటుంబం గురించే ఆలోచిస్తాం, దేవుని గురించి ఆలోచించం, దేవుని పనుల గురించి ఆలోచించం, దేవుని మందిరం గురించి ఆలోచించం, మందిరంలో జరగాల్సిన విషయాల గురించి అసలు ఆలోచించం. ఏమందలే చేసుకుంటారు అని మనం ఈ లోకంలో అనుకుంటా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. అందుకే చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి. 20-21. నిజముగా చింతించేవారు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసు క్రీస్తు కార్యములను చూడరు. ఏం చేస్తున్నాం మనం? దేవుని విషయాలు అసలు పట్టించుకోం, యేసుక్రీస్తు వారి గురించి మనం అసలు ఆలోచించం. అందుకే ఇక్కడ ఏమన్నారంటే మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. వాళ్ళ యొక్క క్షేమాన్ని గురించి ఆలోచిస్తా ఉన్నాడు. వాళ్ళు ఎట్లా ఉన్నారని ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు, చింత కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే స్వార్థము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఆ మాట రాస్తా ఉన్నారు. అయితే ఇక్కడ తర్వాత ఏమంటా ఉన్నారు? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. మనం ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుని పనులు మనం చోట్ల మనకు కనబడతల్లా. సహజంగా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మన పనులే మనం చూసుకుంటాం. మన పనులు ఏం చూసుకుంటాం? ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మన ఇంటి గురించే మనం ఆలోచించుకునేవారుగా ఉంటాం. కానీ మనం ఎవరైతే స్వార్థపరులుగా ఉంటారో వారి ఇంటి గురించి ఆలోచించగలుగుతారు. ఎవరైతే నిస్వార్థంగా ఉండగలుగుతారో వారు దేవుని ఇంటి గురించి ఆలోచించగలుగుతారు. నేను దేవుని ఇంటికి నేనేం చేయాలి, యేసుక్రీస్తు వారి యొక్క పని నేనేం చేయాలి, ఎట్లా పాలు పంపులు పొందాలి అని ముందుండేవారుగా ఉంటారు. అటు కాకుండా ఏముందిలే, వాళ్ళే భోజనాలు చేసుకుంటున్నారుగా, వాళ్ళే వండుకుంటున్నారుగా, ఎవరొకరు డబ్బులు ఎత్తున్నారుగా, పరిచర్య కొనసాగుతుందిగా, ఇంకేముందిలే వెళ్తున్నాను వస్తున్నాను ఎప్పుడు మనం అనుకోకూడదు. మనం పరిచర్యలో ఎట్లా ఉండాలంటే అభివృద్ధి చెందేవారుగా ఉండాలి, దీవించబడేవారుగా ఉండాలి. దేవుడు మన ద్వారాలు తెరవాలి అంటే దేవుని పని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నేను ఏం చేయాలి, నేను ఎట్లా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎట్లా ఎదగాలి, ఏ పనిలో ఉండాలి, ఏ పని చేయాలి, ఆలోచన కలిగి ఉండాలి. కొంతమంది ఏమంటారంటే మందిరం ఊడితే డెవలప్ అయిపోతారా అంటారు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అట్లా అనుకుంటా ఉంటారు. మనకి నాసాలో పనిచేసే సేవకుడు ఒక అతను ఉన్నారు, ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆయన ఒకసారి ఫ్లైట్లో తిరుగుతూ ఉంటాడు. ఆయన ఎక్కువ ఫ్లైట్లో నేను తిరిగేది. అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆ పైలట్ చూశాడు. చూసి ఏందా ఏమైనా ఎక్కడ చూసినట్టుందా అనుకుంటా ఉన్నాడు. సరే ఏందా ఏమైనా ఎక్కడ చూసినట్టుందా, ఈయన సేవకుడు కదా, వెళ్ళి మాట్లాడితే
పైలట్గా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే స్పెషల్ పర్మిషన్ ఉండాలి, లోపలికి రానివ్వరు ఆ క్యాబిన్కి. సరే చూసి ఆయన వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆమె చూశారు, లేడీ చూసి గబగబా ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా వందనాలు పాస్టర్ గారు, బాగున్నారా అని పలకరించింది. పలకరించగానే, అమ్మ నిన్ను ఎక్కడో చూశాను అని అడిగితే, అప్పుడు అయ్యా నేను మీ పలానప్పుడు మీరు వాక్య పరిచర్యకు వచ్చారు కదా, అక్కడ నేను దొడ్లు క్లీన్ చేస్తా ఉన్నాను చూసారా, అది నా పరిచర్య అయ్యా అంది. ఆయన షాక్ అయిపోయాడు. ఏందమ్మా నువ్వు దొడ్లు, నువ్వు ఇన్ని లక్షల ఉద్యోగం చేస్తా ఉన్నావే, దొడ్లు బాత్రూమ్లు కడిగేది ఏంది, అక్కడ పని చేస్తున్నావు అంటే, అయ్యా నేను దేవుని పని చేస్తా ఉన్నాను, దేవుని పని మంచి పని, మీరు అక్కడ చూసుంటారు నన్ను అని చెప్తే ఆయన ప్రతి మీటింగ్లో చెప్తాడు ఈ మాట, నేను ఇట్లా చూశాను ఫలానా ఫలానా అని. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను, నేను పెద్ద పైలట్ని, నేను పైన విమానాలు వెళ్తా ఉంటాను, నాకు శాలరీ లక్షల్లో వచ్చింది, కోట్లలో వచ్చింది, నేను ఎందుకు దొడ్లు కడగాలి, అందరూ టాయిలెట్లు పోస్తూ ఉంటారు, లేదంటే ఇక అలాంటిది మనం అనుకోవాలా. చూడండి, దేవుని యొక్క పనిలో మనం ఎప్పుడైతే, అందుకంటున్నాడు ఇక్కడ ఈ ఫిలిప్పీ రాసిన పత్రికలు ఏమంటా ఉన్నారంటే, అందరూ తమ స్వకార్యములనే చూసుకొనుచున్నారు, ప్రార్థనకు రావటం కూడా బద్ధకం అయిపోయింది ఇప్పుడు. అయ్యా యూట్యూబ్లో వచ్చేసినాయి, టీవీలో వచ్చేసినాయి. టీవీలు లేనప్పుడు ఎంతో చక్కగా వినేవాళ్ళు వాక్యం, ఎంత శ్రద్ధగా వినేవాళ్ళు. చిన్నతనంలో మేము మైకి పెడతా ఉన్నప్పుడు అడిగి మరీ పెట్టించుకునేవాళ్ళు వాక్యాన్ని, పాటలని. ఇప్పుడు ఎట్లా ఉందంటే, పరిశీలో ఏంది మైకు గోల అంటున్నారు ఇప్పుడు. అలాంటి దినాల్లో, దుర్దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సొంత కార్యాలు మాత్రమే మనం చూసుకోకూడదు, దేవుని పనిలో మనం ఉండాలి. దేవుని పనిలో మనం ఉండకపోతే దేవుని యొక్క పాదాలు పట్టుకునేలాగా చేస్తాడు దేవుడు. మరలా దేవుని సన్నిధికి వచ్చి పాయచిత్తపడి అయ్యా నన్ను క్షమించుకునేలాగా చేస్తాడు దేవుడు. అక్కడ వరకు మనం తెచ్చుకోకూడదు. దేవుని కోపం వచ్చిందనుకోండి, మనం ఏమి చేయలేం. దేవుడు మనకు ఉన్నత స్థితినిచ్చాడు, మంచి పనినిచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరి దేవుని సన్నిధిలో మనం ఎందుకు ఉండలేకపోతా ఉన్నాం, దేవుని పరిచర్య ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? చూడండి, మనం స్వార్థపరులుగా ఉన్నాం కాబట్టి మనం ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి రావడానికి కూడా రావలేకపోతా ఉన్నాం. కాబట్టి మనం స్వార్థాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రికలో అక్కడ హెచ్చరిస్తా ఉన్నారు. అందుకే అంటున్నారు, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 వచ్చిన చదవండి. 3:17, మీరు నన్ను పోలి నడుచుకున్నది, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటిని మనస్కరించుచున్నారు. ఏం వండుకుందామా, ఏమి తిందామా, ఎప్పుడు పండుకుందామా, ఎప్పుడు లెగుద్దామా, రేపు ఏ మాంసం తెచ్చుకుందామా. తెచ్చుకోవడం తప్పు కాదు, ఏందని వాడు చెబుతున్నాం అనుకుంటాం మనం. తెచ్చుకోవడం తప్పు కానే కాదు. మరి దేవుణ్ణి పోలి మనం నడుచుకోవాలి, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి, దేవునికి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఏమైపోయింది మన యొక్క ఆత్మీయమైన జీవితం? ఎక్కడికి పోయింది మన యొక్క ఆత్మీయమైన ప్రవర్తన? ఈ లోకంలో విశ్వాసులుగా మనం జీవించవలసిన వారం. బాప్తిస్మం తీసుకున్నాం, అందరి ఎదుట మనం సాక్ష్యం ఇచ్చాం, అయ్యా నేను బాప్తిస్మం తీసుకుంటా ఉన్నా, శారీరకంగా నేను చనిపోతా ఉన్నా, ఆత్మీయమైన జీవితాన్ని నూతన జన్మ అనుభవంలోనికి వస్తా ఉన్నా, ఇక నుండి నీ సన్నిధికి వచ్చేవాడిగా ఉంటాను, వచ్చేదానిగా ఉంటాను, ఇక నుండి నేను ప్రార్థన చేస్తాను, ఇక నుండి పాటలు పాడతాను, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాను, తీర్మానం తీసుకుని ఉన్నాం. ఏమైంది ఆ తీర్మానం? ఏమైంది మన యొక్క ఆత్మీయమైన జీవితం? చూడండి, ఈ లోకంలో ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, అపవాది మన రక్షణని ఎత్తుకొని పోయాడు. అపవాది ఎప్పుడో తీసుకెళ్ళిపోయాడు. మనం ఎన్ని మాటలు మనం విన్నా దేవుని యొక్క వాక్యం ద్వారా మన మనసు ఎట్లా అయిపోయిందంటే గట్టిగా రాతి గుండె అయిపోయింది మనకి. మన మారు మనసు అంటే తెలియట్లా. బాప్తిసం తీసుకున్నా అనే విషయం మనం మర్చిపోతా ఉన్నాం. నువ్వు బాప్తిసం తీసుకున్నావు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఈ లోకంలో లోకం వైపు చూస్తాం. వారి కడిపే వారి దేవుడు. అందుకే చూడండి ఎంత చక్కగా చెప్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? వారి కడుపే వారి దేవుడు.
ఏం వండుకోవాలి ఈ పూట శనివారంగా? చికెన్ 160 రూపాయలే మనకి అక్కడ కన్నయ్య గారి కొట్లు. 2 కేజీలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడదాం, రేపు వండుకుందాం. ఏ మందిరంలో ఏ సాంబారేగా కాసి చూడండి, మన ఆలోచన అది. అట్లా కాకుండా రేపు మనం ఆరాధనకి వెళ్ళాలి, రేపు బలలో చేతులు వేయాలి, నేను సిద్ధపడి ఉండాలి, నేను జాగ్రత్తగా ఉండాలి, ఈ వారం నేను పాపం ఏదైనా చేశానేమో, అనరాని మాటలు అన్నానేమో, ఆయన సన్నిధికి నేను వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క ఆహారంలో నేను చేతులు వేయాలి, ఆహారాన్ని నేను తీసుకోవాలి, అసలు ఆలోచనే పోయింది. నిన్న నాకు నా వందనాలు చెప్పలేదు, నేను ఈ మందిరానికి రాను, నన్ను పలకరేయలేదు, నేను ఆ మందిరానికి వెళ్తున్నాను, ఫలానా నన్ను ఒక మాట అంది, నేను అసలే రాను, వీళ్ళకి స్పెషల్గా పరలోకాలు ఇంకొకటి కట్టిస్తారు పైన దేవుడు. ఫలానాకు ఇంకో పరలోకం, ఇంకొక ఆమెకు ఇంకో పరలోకం. చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి కడిపే వారి దేవుడు. ఈ లోకంలో మనకు బాధ్యత లేని వారిగా ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఎందుకు ఈ మాట రాస్తా ఉన్నారు? క్రీస్తు శిలువకు మిత్రులుగా ఉంటే దేవుని సన్నిధికి వస్తారు. ఇక్కడ మోగించకూడదు. దేవుని సన్నిధికి మనం వచ్చేవారుగా ఉంటాం. ఎందుకు వస్తాం? దేవుని యొక్క శిలువకు మనం దగ్గరగా ఉంటాం కాబట్టి. అట్లా కాకుండా శత్రువుగా మనం ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. శత్రువు ఏం చేస్తాడు? ఏందంట నీ దగ్గరికి వచ్చేది? విజ్ఞాపన గుడికైతే ఏందంట, నేను రానుపో అంటాం. శత్రువు ఏమంటాం? నేను సచ్చినా నీ దగ్గర రాను అంటాం. సచ్చినా నీ దగ్గర రాను, లేకపోతే సచ్చినా వాళ్ళ దగ్గర రావటానికి వీల్లేదు. అలాంటి జీవితాలు మనం జీవిస్తా ఉన్నాం. భయం లేదు మనకి, అస్సలు భయం లేదు. అందుకే అంటా ఉన్నాడు ఏమనంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారు. వాక్యం ఏం చెబుతా ఉంది? నేనేం చేస్తా ఉన్నాను? ఇంకిత జ్ఞానం లేని వారుగా ఉన్నాం ఈ లోకంలో. అనుభవ జ్ఞానం కాదు, ఇంకిత జ్ఞానం లేదు మనకి. ఇక అనుభవ జ్ఞానంలోకి ఎప్పుడు వస్తాం మనం? చూడండి, ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిద్దో ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. అందుకంటున్నాడు అక్కడ చూడండి 19వ వచనంలో, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. అతిశయం. దేవుని విషయంలో మనకు అతిశయం లేదు. లోకానుసారమైన విషయాల యందు మనం ఎంత చక్కగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటాము. అందుకే ఈ లోకంలో మనకి 3 విషయాలు, దురాశ అనేది ఉంది. దురాశ అంటే ఏంటంటే, ఆ 3 విషయాలు మనలో ఉంటే దేవుని యొక్క సన్నిధికి మనం రాలేం. మనందరం అదే కలిగి ఉన్నాం. ఎవరైతే దేవుని యొక్క సన్నిధికి రాలేని వారుగా ఉన్నారో, దురాశని కలిగిన వారుగా ఉన్నారు. చూడండి, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 33 వచ్చిన చదవండి. 20:33. చూడండి, ఇక్కడ ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. దురాశ అనే దానికి నిర్వచనం ఏంటంటే, ఎవరైతే ఈ 3 యందు ఆశ కలిగి ఉంటారో అది దురాశ. అంటే ఈ 3 కలిగి ఉంటారు. ఏమని? వెండి, బంగారము, వస్త్రములు. ఎవరైతే వెండి అనేది బంగారం కంటే కొంచెం తక్కువ విలువ కలిగింది, అంటే కొంచెం రాబడి కలిగింది. తర్వాత కొంచెం రాబడి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఇంకొంచెం రాబడిలోకి వెళ్ళాలి బంగారం. తర్వాత ఏం చేస్తాం? ఇంకొంచెం క్లాస్గా కనపడాలి. నేను మంచి సూట్ వేసుకోవాలి, ఒక 50-60 వేలు సూట్ వేసుకోవాలి, లేదంటే మంచి లగ్జరీ కారు కొనుక్కోవాలి. చూడండి, ఇది దురాశ అనే దానికి ఇది గుర్తు. ఈ లోపల మనం జీవించేటప్పుడు ఏం చేస్తున్నామంటే, దురాశను మనం కలిగిన వారుగా ఉన్నాం. కొంచెం రాబడి ఉంటే చూడండి, వెండి, బంగారము, వస్త్రములు. అందుకే ఒక సీక్వెన్స్ చెప్తా ఉన్నారు. ఆ 3 కలిగి ఉంటే ఈ లోకంలో మనం దురాశను మనం కలిగిన వారు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. 7:21. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. చూడండి, ఇక్కడ చూశాడు. ఏం చూశాడు? మంచి వస్త్రాలు కనపడతా ఉన్నాయి, చక్కగా కనపడతా ఉన్నాయి. మనసు ఊరుకోవాలా, అబ్బా ఎంత బాగున్నాయో. వెండి కనపడతా ఉంది,
బంగారం కనపడతా ఉంది. చక్కగా చూశాడు. చూసిన వెంటనే దురాశ వచ్చేసింది. వాటిని ఆశించి ఆ తర్వాత అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. చూడండి, ఇది డేరా మధ్యలో ఉంది. వెండి, బంగారము, వస్త్రము. ఎవరైతే వీటిని కలిగి ఉంటారో వారు దేవుని సన్నిధికి రాలేరు. చాలా కష్టం. లేదంటే ఒక ఫార్మాలిటీగా వస్తాం. ఈ మూడింటిని మనం కలిగి ఉండకూడదు. అంటే ఉండాలి, కానీ ఎక్కువగా మనం దేవుణ్ణి మనం ప్రేమించేవారుగా ఉండాలి. ఉండకూడదంటే అయ్యా మరి మేము సంపాదిస్తున్నా ఏం చేయాలి, ఆ సంపాదనలో పడిపోయి మనం సంపాదించవలసిన వాటిని మనం మర్చిపోతా ఉన్నాం. ఈ లోకంలో దేవుణ్ణి మనం సంపాదించేవారుగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా. చూడండి, నెహెమ్యా గారు చాలా వేదన కలిగిన వాడుగా ఉన్నాడు యెరూషలేం పట్టణాన్ని గురించి. అయ్యో పట్టణం గుమ్మములు కాలిపోయినాయి ఎట్లా అని వేదన కలిగి తన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మన కుటుంబాల వైపు మనం చూసేవారుగా ఉండాలి. మన కుటుంబాలు చెడిపోయిన స్థితిలో ఉన్నాయేమో, లేదంటే పడిపోయిన స్థితిలో ఉన్నాయేమో. ఒకవేళ మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు ఆగిపోయినాయేమో, ఒకవేళ అలాంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నావేమో. చూడండి, అందుకే చూడండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం చదవండి. 4:22. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలను, అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉందురు, పగలు పని చేయుదురని చెప్పి తిని. చాలు. చూడండి, ఈ లోకంలో మనం ఉండాల్సింది ఎక్కడ? యెరూషలేములో బస చేసేవారుగా ఉండాలి మనం. యెరూషలేము అనేది దేవుని పట్టణము, యెరూషలేము దేవుని యొక్క సన్నిధి, యెరూషలేము దేవుని యొక్క మందిరము అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని మందిరంలో మనం ఉండి మన పనులు జరిగించేవారుగా ఉండాలి. దేవుని మందిరంలో మనం ఉండకుండా మనం ఈ లోకంలో ఉంటే మన పనులు జరగవు, మన పనులు ఆగిపోతాయి, మన ఆశీర్వాదాలు అన్నీ. కొంతమంది అంటారు, ఏందనయ్యా మా ఇంట్లో మేము ఏది స్టార్ట్ చేసినా అసలు ముందుకు వెళ్ళట్లేదయ్యా అంటే. ఎట్లా ముందుకు వెళ్తాం? దేవుని సన్నిధి మనతో ఉండాలి, దేవునిలో మనం ఉండాలి. మరి దేవునిలో మనం ఉండకుండా ఈ లోకంలో మనం జీవిస్తాం. ఈ లోకంలో మనం జీవిస్తాం, మనం నా పనులు అవ్వట్లేదు అనుకుంటే ఎట్లా? యెరూషలేములో మనం ఉండేవారుగా ఉన్నాం. అందుకంటున్నాడు ఇక్కడ చూడండి, ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఉదయకాల సమయంలో ఖాళీ దొరికినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేయాలి, మన పట్టణం కోసం మనం ప్రార్థన చేయాలి. ఎక్కడైతే దుర్బోధలు ఉన్నాయో, ఎక్కడైతే వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఏదో ఒక సమయంలో వాళ్ళందరిని తీసుకొచ్చి మన దగ్గర పడేస్తాడు. దేవుడు కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. మన మందిరంలో అనేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మీకు తెలిసలేదో, నేను వాటిని అనుభవిస్తూ ఉన్నా. కొంతమంది చెప్తా ఉన్నప్పుడు చాలా సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తూ ఉన్నాడంటే మనం ఎక్కడ వాక్యానుసారంగానే ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. అలాంటి జీవితాలు మన కుటుంబంలో కూడా మనం జీవించాలి. ఎప్పుడైతే అలాంటి జీవితాలు మనం జీవిస్తామో, అలా జీవించి మనం ప్రార్థన చేస్తామో, దేవుడు మన యొక్క కుటుంబాలని ఏం చేస్తాడు? ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మనం అప్పుల్లో ఉండొచ్చు. అయ్యా నువ్వు భలే చెప్తున్నావు అయ్యా, మాకు ఎన్ని అప్పులు ఉంటాయి నీకేం తెలుసు, మరి మా పనులు మేము చేసుకోవాలి, తప్పులేదు. దేవుని పనిలో ఉండాలి. మనం దేవుని పని చేస్తూ ఉంటే దేవుడు పెద్ద సమస్య. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన మన అప్పులు ఉంటాయి. అప్పులు అనేది మానవులు అన్న తర్వాత ఖచ్చితంగా ఉంటాయి, అన్నీ పోతాయి. దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. మన బిడ్డల్లో ఒక ఉన్నతమైన స్థితికి వచ్చారనుకోండి, ఏమంటారు? అరే పలానా వాళ్ళ అబ్బాయిరా, చదివేడురా, మంచి ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు ఇంతకుముందు చాలా కష్టపడ్డారు, ఇప్పుడు చూడరా వాళ్ళ అమ్మాయి కలెక్టర్ అయింది, ఐఏఎస్ ఆఫీసర్ అయింది, ఐపీఎస్ అయింది, లేదంటే ఎంఆర్ఓ అయింది. చూడండి ఎంత గొప్పగా చెప్పుకుంటారు. ఎప్పుడు చెప్పుకుంటారు? మన ఇంట్లో ఉండి మన పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి, అయ్యా నేను వెళ్ళొస్తాలే, మీరు జాగ్రత్తగా అన్నం ఉండే కానీ ఒక మొదటి తిని కూర్చోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనం రావటం కాదు, మన బిడ్డలను కూడా తీసుకురావాలి. కాబట్టి ఒక రాత్రికాల సమయంలో మనం ఎట్లా ఉండాలంటే మనం దేవునికి మనం భయపడేవారుగా ఉండాలి. మన కుటుంబంలో మనం
చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యత కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే ఈ లోకంలో మనం విజ్ఞాపన ప్రార్థన మనం కలిగి ఉన్నాం. దీన్నే మనం సిద్ధపాటు ప్రార్థన అని చెప్పుకోవచ్చు. దీన్నే మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు, ఒప్పుకోలు ప్రార్థన అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి శనివారం మనకు జరిగిద్ది. ప్రతి శనివారం మనం పర్సనల్గా మనం దేవునితో మాట్లాడే అనుభవంలోనికి మనం వస్తాం. మరి ఎంత గొప్ప అనుభవంలోనికి మనం వచ్చేవారుగా ఉన్నప్పుడు మరి మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం? చూడండి, ఈ లోకంలో మనం ఆశీర్వాదాలకి వారసులుగా మనం జీవించాలి. మనం ప్రార్థన చేస్తే కార్యాలు జరిగేలాగా ఉండాలి. మనం మాదిరికరమైన జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. స్వార్థాన్ని మనం వదిలిపెట్టేవారుగా ఉండాలి. మన కుటుంబాల కోసం మనం భారాన్ని కలిగి వారి కోసం మనం ఏడ్చి మనం ప్రార్థన చేసేవారుగా ఉంటే దేవుడు మన యొక్క కుటుంబాల్లో కార్యాలు చేసేవారుగా ఉంటాడు. కాబట్టి మనందరం తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు మనం దేవుని యొక్క సన్నిధిలో మన కుటుంబం కోసం, సంఘం కోసం మనం ప్రార్థన చేద్దాం.